హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ లాగ్ అండి. అంటే ఇంతకుముందు వచ్చున్నాయి కానీ ఇది ఇంట్లో లాగ్ అనమాట. ఈరోజు మా బుడ్డడు బర్త్డే, సో అలాగైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ బ్లెస్ చేయండి మా వాడిని. ఈరోజంతా మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ పిల్లలకి ఆఫ్టర్నూన్ వరకే స్కూల్స్ ఉంటాయండి. అంటే 3 o'clock దాకా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంటే చిన్నపిల్లలకి అయితే ఆఫ్టర్నూన్ 1 వరకే ఉంటుంది. సో ఫుల్ డే ఉండదు. అందుకనేసి పాపనైతే మేము స్కూల్కి అయితే పంపించానండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న చేసేది ఏమి ఉండదు కదా, ఎందుకు హాలిడే పెట్టడము, ఏదైనా ఈవినింగ్ కదా ఉంటుంది అనేసి. సో ఇదంతా కూడాను ఇంకా ఫ్లవర్స్ కూడా ఇలాగ తీసుకొచ్చి మాలలు అయితే కట్టేసి ఇలాగ గుమ్మానికి అయితే కట్టామండి. ఏ ఫెస్టివల్ అయినా ఏది అకేషన్ అన్నా మనం గుమ్మానికి కానీ నిండుగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుందన్నమాట ఆ గుడ్ వైబ్ అనేది. సో నెక్స్ట్ అయితే స్నానం చేసేసి ఆ తర్వాత పూజ కూడా చేసేసుకున్నామండి. పొద్దున్నే మా వాడు కూడా రెడీ అయిపోయాడు అనమాట. సో ఇలాగా ఇద్దరం కూడా రెడీ అయిపోయి పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. ప్రతిరోజు కూడా ఇంట్లో కామన్గా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా దండం పెట్టుకుంటారు. అలాగే టెంపుల్స్ అంటే కూడా చాలా ఎక్సైట్ అవుతారనమాట. చాలా ఇష్టం వాళ్ళకి. దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు కానీ ఇలాంటివి సరస్వతి నమస్తభ్యం కొన్ని ఉంటాయి కదా దేవుడివి, అవన్నీ కూడా చెప్పే అలవాటు అండి వీళ్ళకి. చెప్పకుండానే వెళ్ళేసి అన్నీ చెప్తారనమాట. నెక్స్ట్ ఇలాగా అక్షంతలు వేస్తుంటే వాడే వచ్చి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాడు అనమాట. సో కాళ్ళు కనిపించట్లేదు అనేసి శారీ పక్కకని మరి కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకుంటున్నాడు. నెక్స్ట్ అయితే మా వాడికి రిమోట్ కార్ కావాలని అడుగుతూ ఉంటే రిమోట్ కార్ అయితే తీసుకున్నాము. సో ఈ రిమోట్ కార్ అయితే ఇస్తున్నాను. వాడైతే ఇంకా అసలు నైట్ తీసుకొస్తే నైట్ నుంచి నిద్రపోలేదన్నమాట. నాకు కార్ ఎప్పుడు ఇస్తావు అనేసి. సో మార్నింగ్ ఇస్తాను అన్నాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ చేశాడనమాట, ఎప్పుడు ఇస్తావు కార్ అనేసి. సో చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఎందుకు అంటే మగపిల్లలకి అంతకంటే హ్యాపీనెస్ స్మాల్ ఏజ్లో ఏమీ ఉండదు కదండి. వాళ్ళకి ఇష్టమైన కార్లు, వాళ్ళకైనా ఇష్టమైన గిఫ్ట్లు ఇస్తే చాలు అనమాట. నెక్స్ట్ నేను బర్త్డేకి ప్రిపేర్ చేసిన కప్ కేక్స్ కానీ కేక్స్ కానీ అన్నీ ఇవ్వండి. సో ఇవైతే నేను బయటికి పంపిస్తున్నాను ఇవ్వడానికి. సో నెక్స్ట్ అయితే ఈ కప్ కేక్స్ అనేవి ఎవరికి పంపించాను ఏంటి అనేది నేను తర్వాత అయితే చెప్తానండి డీటెయిల్డ్గా. నెక్స్ట్ ఆ తర్వాత ప్రతి ఇయర్ మేమైతే పిల్లల బర్త్డేకి అనాథాశ్రమం కానీ లేదంటే ఓల్డేజ్ హోమ్స్ కానీ ఏదైనా సరే ఫుడ్ అనేది ఇవ్వడం అలవాటు అయిపోయిందనమాట ఇద్దరు బర్త్డేస్కి. సో ఈ బర్త్డేకి కూడా ఎవ్రీ ఇయర్ మేము ఈవినింగ్ ఇస్తామండి, నైట్ టైము. సో డిన్నర్గా ఈసారి మేము లంచ్కి ఇచ్చామన్నమాట. రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను. సో ఇట్లాగా ఇదైతే క్యారేజ్ అనమాట. దీంట్లో మనకి అంతా ఫుడ్ వచ్చేస్తుంది. నాన్ వెజ్ ఏమో వద్దన్నారనమాట. ఈసారి ఓల్డేజ్ హోమ్కి ఇస్తున్నాము. ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకి నాన్ వెజ్ వద్దు, అంటే ఎక్కువ ఏజెస్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ వద్దు, ఫుల్ మీల్స్ అనమాట. అన్ని సాంబార్ రైస్ ఇట్లాగా ప్రతిదీ, పెరుగు వడ పాయసం ఇట్లాగే ఇవ్వమన్నారు. సో దానికోసం మేము అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళి ఇచ్చొచ్చామన్నమాట. పాయసం మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా మా హస్బెండ్ హోటల్లో ప్రిపేర్ చేయించాడు. సో ఈయన ఇక్కడ మెయింటెనెన్స్ చేసే అతను అనమాట. ఇది గవర్నమెంట్ది కాదండి, ఇది ఒక ఎన్జిఓ తరపున ఓల్డేజ్ హోమ్ అంట. సో మనం తీసుకెళ్ళిన ఫుడ్ అంతా కూడా వాళ్ళ పాత్రలోకి అయితే అన్నీ పెట్టేసుకుంటారనమాట. మళ్ళీ మనం వెళ్ళేటప్పటికి మనం అన్నీ ఇచ్చేసేయాలి కాబట్టి. సో ఇక్కడికి వచ్చినప్పుడు చూసారు కదా, అంతా ఓల్డ్ వాళ్ళు అనమాట. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా మాట్లాడతారు. సో ఎంతో హ్యాపీగా ఉంటారనమాట. వెళ్ళిన కాసేపు అయితే ఎవరు లేని వాళ్ళేనండి ఇక్కడ మ్యాక్సిమం. అడిగాము, సో అడిగిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు, ఎవరు లేరండి మాకు అనేసి. సో చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఉన్నంతసేపు అయితే మనం అసలు ఇంకా వేరే వైబ్ అనమాట. చాలా బాధగా ఒక రకమైన ఫీలింగ్స్ అయితే వస్తాయండి అక్కడికి వెళ్తే, అట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే ఈవిడొచ్చేసి మనకి ఇక్కడ యోగా అలాగే ఆకుపంచ్ అంటారు కదా. సో దాని గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తారంట ఈవిడ. సో అని చెప్తూ ఉందన్నమాట, ఇలా చేస్తాను అది ఇది అనేసి ప్రాసెస్. నెక్స్ట్ ఫుడ్ దగ్గరికి వచ్చేసామండి. ఫుడ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు టైం చెప్తారు, కరెక్ట్గా ఆ టైంకి మనం తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఎందుకు
சுரேந்தர் அவங்களுக்கு இனிய பிறந்தநாள் வாழ்த்துக்களை பதிவு செய்யணும். மே காட் பிளஸ் யூ. அவங்க ஒரு ஹாப்பி பர்த்டே பாடிப்போம். Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear. Happy birthday to you. Thank you. உங்க ஃபேமிலி சுரேந்தர் சார் ஃபேமிலி அனைவரும் இவங்க எல்லாரும் ஆசீர்வதிக்கப்படும். நீடோடி வாழ்படிக்கு எல்லா வளமும் ஆசீர்வாதமும் செழிப்பும் ஆரோக்கியம் அவங்களுடைய குடும்பத்தில் உண்டாயிருக்கும்படிக்கு இறைவன் அருள் புரிவாராக. அவங்க குடும்பத்தார வாழ்க்கை அவங்களுக்காக நீரே எங்களுக்கும் எல்லோருக்கும் வளமான வாழ்வு கொடுத்த நீரே எங்களுக்கும் எல்லோருக்கும் காப்பும் தரங்க. உமக்கே நன்றி. ஆல் யுவர் ஃபேமிலி. థ్యాంక్ యూ సార్. ఇలాగా ప్రేయర్ అయితే చేపిస్తారండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అంతా మనకి ఇస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకు అంటే మన రోజు ఎవరికి ఏమి పెట్టలేము, కానీ ఇయర్లీ వన్స్ అయినా సరే పెట్టాము అంటే ఆ పుణ్యం వస్తుందన్నమాట. బర్త్డేస్కి మనం ఎంతెంత వేలు ఖర్చు పెట్టి ఫంక్షన్స్ అవి ఇవి చేస్తూ ఉంటాం కదా. సో అదంతా కాకుండా ఎప్పుడు అయినా కానీ ఇలాగ ట్రై చేయండి. ఫంక్షన్స్ చేసుకోవద్దని కాదు, కొంచెం సింపుల్గా చేసుకొని మిగతా వాటితో కొంచెం ఇలాగా కానీ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫుడ్ కూడా మన చేతితో ఒక ముగ్గురికి కానీ ఒక 5 మందికి కానీ మన ఇష్టం అన్నమాట పెట్టమంటారు. సో ఇంకా వాళ్ళు వడ్డించేసుకుంటారు. వెరైటీస్ కూడా అన్నీ అండి, పప్పు సాంబారు, అలాగే ఒక ఫ్రై, వడియాలు, అలాగే వడ, పాయసం, పెరుగు, ఒక బెండకాయ సంథింగ్ ఏదో ఒక కూర, అన్ని రకాలన్నమాట. సో ఇలాగా తీసుకెళ్ళాము. ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ అండి. ఇది కూడా వీడియో అయితే నేను షేర్ చేస్తాను. ఎక్కువ ఫ్యామిలీస్ లేవు, ఒక 6-7 ఫ్యామిలీస్ మాత్రమే పిలుచుకున్నామండి. సో దానివల్ల నెక్స్ట్ అయితే 3 o'clock 4 o'clock కాల్ చేసి డెకరేషన్ అబ్బాయి రావట్లేదు, సంథింగ్ ఏదో ప్రాబ్లం అయ్యేసి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పటికప్పుడు మాకు డెకరేషను ఏం చేయాలో కూడా ఏం అర్థం కాలేదన్నమాట. నెక్స్ట్ ఊరికే బెలూన్స్ అనేవి షాప్ నుంచి తీసుకొచ్చి ఇలాగ డెకరేషన్ అయితే చేశారండి. సో మాకైతే హోటల్లో వాళ్ళు చాలా హెల్ప్ చేశారనమాట. హోటల్ స్టాఫ్ అనమాట వీళ్ళందరూ. నేను మా హస్బెండ్ పిల్లలు తప్ప ఏ బర్త్డేకి ఎవ్వరూ ఉండరండి. ఫస్ట్ బర్త్డే తర్వాత ఏ బర్త్డే మేమైతే సెలబ్రేట్ చేయలేదు. జస్ట్ ఇంట్లో మేమిద్దరమే కేక్ కటింగ్ చేయించుకుంటాము. సో కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, సో దానివల్ల అయితే ఈసారి అడుగుతూ ఉన్నారు, దానివల్ల చేయాల్సి వచ్చిందనమాట. అలాగే ఫ్రెండ్స్ వచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. మొదటిసారి ఫ్యామిలీ కాకుండా అందరూ ఫ్రెండ్స్ అన్నమాట, మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళందరూ. సో చాలా బాగా జరిగిందండి, చాలా హ్యాపీ అనిపించింది. రెగ్యులర్గా మేమైతే ప్రతి ఇయర్ ఫుడ్ ఇస్తాము. సో అది జరిగింది, అలాగే చిన్న పార్టీ జరిగింది. నెక్స్ట్ కేక్ కానీ, కప్ కేక్ కానీ, కేక్ పాప్స్, చాక్లెట్స్, డేట్స్ చాక్లెట్స్, ప్రతిదీ నట్స్ చాక్లెట్స్ అన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. నాకు చాలా ఇష్టం అనమాట నా చేతితో ప్రిపేర్ చేసి పెట్టడం అనేది. సో దానికోసం అన్నీ ప్రిపేర్ చేశాను. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది కేక్ కానీ, కప్ కేక్స్ కానీ, చాక్లెట్స్ కానీ అన్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకంటే ఏం అవసరం లేదండి. గ్రాండ్గా ఎంతెంతో లక్షలు ఖర్చు పెట్టి ఏది చేయక్కర్లేదు. జస్ట్ మనకి దగ్గరగా ఉన్న వాళ్ళని ఒక 4 ఫ్యామిలీస్, ఒక 2 ఫ్యామిలీస్ కానీ పిలుచుకొని కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలు అనిపిస్తుంది. మార్నింగ్ కప్ కేక్స్ అని చూపించాను కదా, అదైతే మా హోటల్లో స్టాఫ్ కండి పంపించింది. ఎవ్రీ ఇయర్ చాలా బోరింగ్ అవుతుందన్నమాట బర్త్డేస్ అనేవి. రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళడము, ఆ తర్వాత వెళ్ళేసి ఫుడ్ ఇచ్చేసి రావడము, ఆ తర్వాత మేము ఇద్దరమే కేక్ కట్ చేసుకోవడం, ఇదన్నమాట రొటీన్ 5-6 ఇయర్స్ నుంచి. సో కానీ ఫస్ట్ టైము ఇలాగా అంటే లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళినప్పుడు మా పాప అడిగింది అనమాట, ఎప్పుడు మీరిద్దరు తప్ప మన బర్త్డేకి ఎవ్వరు రారేంటి మమ్మీ అనేసి. సో దానివల్ల ఈసారి సెలబ్రేట్ చేసాము. మా పాప చేద్దాం అనుకుంటే మా పాప బర్త్డే హాలిడేస్లో వస్తుందండి, అక్టోబర్లో, దసరా హాలిడేస్లో. సో దానివల్ల మా బాబు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇద్దరు చాలా హ్యాపీ అయ్యారు, మేము కూడా వాళ్ళని చూసి చాలా హ్యాపీ.
అండ్ పార్టీ కూడా ఇంట్లో అయితే చేసుకోలేదండి, మేము టెర్రస్ మీద చేసుకున్నాము. ఈ డెకరేషన్ కూడా ఉయ్యాలకి చేసిందనమాట. ఎంత బాగుందో అండి, డైరెక్ట్గా చూడడానికైతే చాలా నచ్చింది. అండ్ చాలా పీస్ఫుల్గా అందరం పైన మనకి క్లైమేట్ కూడా ఏంటంటే రైన్ అండి, సన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగుందో, వచ్చిన వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అయ్యారు. చాలా బాగుంది క్లైమేట్ అనేది. నీట్గా ఫుడ్ తిన్నాము అందరం కలిసి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఉన్న 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నింది. సో ఇప్పుడు ఆ రోజు అనిపించింది అనమాట నాకు, అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇదంతా ఎందుకు అనిపిస్తుంది అనమాట. కానీ ఆ రోజు అప్పుడప్పుడైనా కనీసం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనేది ఇలాగ నలుగురు కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది అనమాట. సో అంత హ్యాపీనెస్ అనిపించింది నాకు. నెక్స్ట్ అయితే పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఆడుకున్నారో, ఉన్న కాసేపు అరుపులు సందడిగా చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఆడుకున్నారు. అండ్ ఫుడ్ కూడా తినేసాము. ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.